హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీపీడబ్ల్యూ టాక్స్. ఇప్పుడున్న క్రికెట్ ప్లేయర్స్ అందరిలో ద మోస్ట్ అండర్ రేటెడ్ వన్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. ఏమైందో ఈరోజు మ్యాచ్ చూసి 49 కొట్టిండు, దాని గురించి చూసి అండర్ రేటెడ్ అంటున్నాం కాదు. తన ముందు మ్యాచెస్ కూడా చూసుంటే ఇండియా వైట్ వాష్ అయింది న్యూజిలాండ్ తో, అది కూడా మన ఓన్ టర్ఫ్ లో. ఆ సిరీస్ లో మన మెయిన్ ప్లేయర్ వచ్చేసి ద మోస్ట్ పర్ఫార్మ్ ప్లేయర్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. మొన్న జరిగిన టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ తోని ద బెస్ట్ ప్లేయర్ అని చెప్పలేం, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్ వచ్చేసి వాషింగ్టన్ సుందర్. ఆ ఓవల్ లో 53 కానీ, లేకపోతే ఓల్డ్ ట్రాఫర్డ్ లో తన ఫస్ట్ సెంచరీ కానీ, ఇలా చాలా పర్ఫార్మెన్స్ చేశాడు. లిటరలీ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ చెప్పాలంటే తన ఏజ్ వచ్చేసి కూడా చాలా తక్కువ, 25-26 మాత్రమే. అండ్ ఇంకో ఫ్యాక్టర్ చెప్పాలంటే నేను నిజం చెప్తున్నా, వాషింగ్టన్ సుందర్ T20లో అంత ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మెన్ కాలేడు, ఆల్రౌండర్. ఇప్పుడు మన ఎన్కేఆర్ ఉండు, ఇంకా హార్దిక్ పాండ్యా ఇలాంటి ప్లేయర్స్ ఉండు, వాషింగ్టన్కి అంత చాయిస్ రాలేమో అని అనుకున్నాను. కానీ తన ఐపీఎల్ పర్ఫార్మెన్స్ జీటీకి వచ్చినాక తన ఎక్స్ప్లోసివ్నెస్ని చూపెట్టాడు. సో మనం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్తో తను ఆడినప్పుడు తన హార్డ్ హిట్టింగ్ని మనం చూసినాం. సో ఇండియాకి మరొక జెమ్ దొరికాడు. అశ్విన్ వెళ్ళిపోయాడు, జడేజా కూడా కొద్ది రోజులు అయితే రిటైర్ అవుతాడు. కానీ మనకి ఇప్పుడున్న ఆల్రౌండర్స్లో హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ ఇలాంటి ప్లేయర్స్ ఇండియాని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసి గ్లోరీకి లీడ్ చేస్తారు. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో జీపీడబ్ల్యూ టాక్స్. లెట్స్ గో.